మహాదేవ. మృత్యుంజయాయ రుద్రాయ నీలకంఠాయ శంభవే మహాదేవాయ దేవాయ గౌరీపతయే నమః. నేడు మహాశివరాత్రి పర్వదినం. మహాశివరాత్రి అనగానే మనం సభక్తికంగా శివుని ప్రార్థించి కీర్తించి అభిషేక విధిలో అర్చించి తరించేటువంటి రోజు అని మనం భావిస్తూ ఉంటాం. ఈ శివరాత్రి యొక్క వైశిష్ట్యం మనకు కల్పోక్త గ్రంథాల విషయంలో ఇలా ఉన్నది. శివరాత్రి 4 విధాలుగా ఉంటుందట. నిత్య శివరాత్రి, శివభక్తులకు ప్రతిరోజు కూడా శివరాత్రే అని చెప్పారు. కారణం ఏమిటంటే భక్తి ఎక్కడైతే పాదుకొల్పబడి ఉంటుందో అక్కడ నిరంతరం భక్తుల యొక్క మనస్సులో ఆ శివుని యొక్క మహత్తరమైనటువంటి దివ్య తేజస్సు ప్రతిష్ఠితమై ఉంటుంది కనుక అది నిత్య శివరాత్రి అంటారు. అదేవిధంగా ప్రతి మాసం బహుళపక్షంలో వచ్చేటువంటి చతుర్దశి తిథి ఏదైతే ఉన్నదో దానిని మాస శివరాత్రి అని చెప్తారు. మూడవది యౌగిక శివరాత్రి అనేటువంటిది. యౌగిక శివరాత్రి అంటే అది అమావాస్యతో కూడినటువంటి బహుళపక్షంలో ఉన్నటువంటి చతుర్దశితో పాటు సోమవారం కూడా కలిసి వచ్చినట్లయితే దానికి యౌగిక శివరాత్రి అని చెప్పారు. ఈ మాస శివరాత్రి కానీ ఈ యౌగిక శివరాత్రి కానీ ఈ రెండూ కూడా మనకు ఈ భక్తులు చేయవలసిన విధులు ఏమిటంటే ఉపవాస దీక్ష వహించి ఆ పరమశివుని, ఆ మహేశ్వరుని నిరంతరం మనసులో ధ్యానించుకుంటూ ఈ వేదములలో చెప్పబడినటువంటి నమ్మక చమకాదులతోటి ఈ అభిషేక విధిని కొనసాగించడం అనేటువంటిది ఒకటి. వీటన్నిటికీ మించి 4వది మహాశివరాత్రి అనేటువంటిది. ఈ మహాశివరాత్రి సంవత్సరానికి ఒకసారి సంభవించేటువంటిది. ఇది ఈ మహాశివరాత్రి అనేటువంటి ఈ పర్వదినం మనకు మాఘమాసంలో కృష్ణ చతుర్దశి తిథి నాడు సంభవిస్తుందన్నమాట. దీనికి కారణం ఏమిటి అని కనుక మనం పురాణాలలో తరచి చూసినట్లయితే మనకు స్కాందాది పురాణాలన్నింటిలో కూడా 2 రకాల విశిష్టమైనటువంటి సందర్భాలను మనకు ప్రస్తావిస్తూ వచ్చారు. ఒకటేమిటంటే అది ఆ పరమశివుని యొక్క, ఆ మహేశ్వరుని యొక్క ఆవిర్భావ సందర్భం. అది మనకు స్కాందాది పురాణాలలో చెప్పబడినటువంటి విధంగా విష్ణువుకి బ్రహ్మకు తమలో ఎవరు గొప్ప అని ఒక చిన్న కలహం వచ్చిందట. ఆ కలహంలో వారు ఉన్నప్పుడు అది పెరిగి వారిద్దరి మధ్యలో యుద్ధానికి సంభవించేటువంటి సందర్భంలో ఆపాతాళ నభస్థలాంత పర్యంత వ్యాప్తమైనటువంటి దివ్యమైనటువంటి తేజస్వరూపం లింగావిర్భావం జరిగింది. ఆ అర్ధరాత్ర సమయంలో ఆవిర్భవించినటువంటి ఆ జ్యోతిర్లింగం ఏదైతే ఉన్నదో అది పరమశివుని యొక్క స్వరూపం కావటం చేత వారిరువురు కూడా శాంతించారు. శాంతించి త్రిమూర్తుల యొక్క అనుగ్రహానికి లోకం పాత్రమైనటువంటి సందర్భం ఈ మహాశివరాత్రి కనుక మనకు ఆ సందర్భాన్ని పురస్కరించుకుని మనం ఈ అర్ధరాత్ర సమయానికి దగ్గర పడుతున్నటువంటి వేళలో అభిషేక విధిని కొనసాగిస్తాం. ఇది ఒకటి. రెండవది కనుక మనం చూసినట్లయితే దేవదానవులందరూ కలిసి క్షీరసాగర మథనాన్ని కొనసాగించేటువంటి ఆ వేళలో అన్ని రకాలైనటువంటి రత్నాదులు ప్రాదుర్భవించడానికి ముందు హాలాహలం పుట్టింది. ఆ హాలాహలాన్ని ఎవరికి ఇవ్వాలి అని చూస్తున్నటువంటి సమయంలో పరమశివుడు తన యొక్క కటాక్ష వీక్షణాలతో అందరినీ అనుగ్రహించడం కోసం చిరునవ్వు తొణకనటువంటి చక్కని ప్రసన్న వదనంతో ఆ కాలకూట విషయాన్ని స్వీకరించి సేవించి తన యొక్క కంఠంలో నిలుపుకున్నారట. కనుక ఇంత మహత్తరమైనటువంటిది. కారణం ఏమిటంటే చతుర్దశ భువనాలు ఆయన యొక్క కడుపులో ఉన్నాయి కనుక మింగినట్లయితే ఆ హాలాహలం సమస్త లోకాల్ని దహించేటువంటి అవకాశం ఉన్నది కనుక ఆయన కంఠంలో ధరించారు, నీలకంఠుడైనారు. కనుక ఈ సందర్భంలో జాగరణం చేసి ఆ స్వామిని మనం
చక్కగా మేలుకొల్పడం కోసం కూడా ఈ మహాశివరాత్రి చాలా ప్రశస్తమైనటువంటిది. మనకు యజుర్వేదంలో ఉన్నటువంటి నమ్మక చమకాలతోటి ఈ అభిషేక విధిని మనం కొనసాగించుకుంటాం. ఇప్పుడు వేద విధులందరూ కూడా ఆ మంత్రపారాయణం చేస్తూ ఉన్నప్పుడు మనకు ఈ బృహదీశ్వరాలయంలో చక్కగా ఆ బృహదీశ్వరునికి పంచామృతాలతో ఇతర విధములైనటువంటి దివ్యమైనటువంటి ఆ ద్రవ్యాలతోటి అభిషేకం జరుగుతుంది. దాన్ని మనం అందరం వీక్షించి తరిద్దాం. నమః పార్వతీపతయే హర హర మహాదేవ. హరి ఓం త్వా గణపతిం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద ఆనః శృణ్వన్నోతిభిः సీదసాదనం శ్రీమహాగణాధిపతయే నమః. ప్రణో దేవీ సరస్వతీ వాజేభిర్వాజినీవతి ధీనామవిత్రియవతు శ్రీమహాసరస్వత్యై నమః. ఆచమ్య ఓం కేశవాయ స్వాహ, ఓం నారాయణాయ స్వాహ, ఓం మాధవాయ స్వాహ, ఓం గోవిందాయ నమః, ఓం విష్ణవే నమః, ఓం మధుసూదనాయ నమః, ఓం త్రివిక్రమాయ నమః, ఓం వామనాయ నమః, ఓం శ్రీధరాయ నమః, ఓం హృషీకేశాయ నమః, ఓం పద్మనాభాయ నమః, ఓం దామోదరాయ నమః, ఓం సంకర్షణాయ నమః, ఓం వాసుదేవాయ నమః, ఓం ప్రద్యుమ్నాయ నమః, ఓం అనిరుద్ధాయ నమః, ఓం పురుషోత్తమాయ నమః, ఓం మధోక్షజాయ నమః, ఓం నారసింహాయ నమః, ఓం అచ్యుతాయ నమః, ఓం జనార్దనాయ నమః, ఓం ఉపేంద్రాయ నమః, ఓం హరజే నమః, ఓం శ్రీకృష్ణాయ నమః. उत्तिष्ठन्तु भूतपिशाचाः एते भूमिभारकाः एतेषां विरोधेन ब्रह्मकर्मसमारभे प्राणानायम्य ओं भूः ओं भुवः ओं सुवः ओं महः ओं जनः ओं तपः ओं सत्यम् ओं तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् ओमाभो ज्योतिरसोमृतं ब्रह्म भूर्भुवस्सुवरोम्. मम उपात्तदुर्दक्षिणद्वारा श्रीपरमेश्वरमुद्दिश्य श्रीपरमेश्वरप्रीत्यर्थं शुभे शोभने मुहूर्ते श्रीमहाशम्भोराज्ञया प्रवर्तमानस्य अद्य ब्रह्मणः द्वितीयपरार्धे श्वेतवराहकल्पे वैवस्वतमन्वन्तरे कलियुगे प्रथमपादे जम्बूद्वीपे भारतवर्षे भरतखण्डे मेरोर्दक्षिणदिग्भागे श्रीशैलस्य आग्नेयप्रदेशे कृष्णाकावेर्योर्मध्यदेशे तिरुमल तिरुपति देवस्थान संचालित श्री वेंकटेश्वर वेद विश्वविद्यालय प्रांगणांतर्गत ध्यानारामे श्री बृहदीश्वर स्वामी सन्निधौ समस्त देवता ब्राह्मण हरिहर गुरुचरण सन्निधौ अस्मिन् वर्तमान व्यावहारिक चांद्रमानेन श्री शोभकृन्नाम संवत्सरे उत्तरायणे शिशिर ऋतौ माघमासे कृष्णपक्षे तत्काल चतुर्दश्यान्तिथौ वासरः भृगुवासरे शुभ नक्षत्रे शुभयोगे शुभकर्ण एवं गुण विशेषण विशिष्टायां शुभतिथौ श्री परमेश्वरमुद्दिश्य श्री परमेश्वर प्रीत्यर्थम. ఇప్పుడు సంకల్పం అందరం కలిసి చెప్పుకుందాము. श्री उमा बृहदीश्वर देवतानुग्रहेण सर्वेषां भक्तजनानां सकलापतु निवृत्तिपूर्वकं समस्तरोग उपशान्त्यर्थं चिन्तिता मनोरथ सिद्ध्यर्थं क्षेमस्थैर्य धैर्य वीर्य विजय अभय आयुरारोग्य ऐश्वर्य अभिवृद्ध्यर्थं धर्मार्थ काममोक्ष चतुर्विधा पुरुषार्थ सिद्ध्यर्थं आध्यात्मिक आधिदैविक आधिभौतिक तापत्रय निवृत्त्यर्थं
आगामी सूचिता सर्वारिष्टा निवृत्त्यर्थम समस्त घोरा उपशान्त्यर्थम समस्त दुरिता उपशमनार्थम सर्वेषां भक्तजनानां सर्वारिष्टा परिहारद्वारा सर्वाभीष्टा सिद्ध्यर्थम श्री तिरुमल तिरुपति देवस्थानद्वारा संकल्पिते महाशिवरात्रि प्रयुक्ता अभिषेक दीक्षा महोत्सवे श्री उमा बृहदीश्वर देवतामुद्दिश्य श्री उमा बृहदीश्वर देवता प्रीत्यर्थम आचार्य मुखेन लघुन्यासपूर्वक पंचामृत स्नान सहित रुद्राभिषेकाख्यम कर्म करिष्यामहे अथातो रुद्रस्नानार्चनाभिषेक विधिं व्याख्यास्यामः। आदिदेव तीर्थे स्नात्वोदे च शुचिः प्रयतो ब्रह्मचारी शुक्लवासाः तस्य दक्षिणा प्रत्यग्देशे तन्मुखं स्थित्वा देवता स्थापयेतु। प्रजनने ब्रह्मातिष्ठतु पादयोर्विष्णुस्तिष्ठतु हस्तयोर्हरस्तिष्ठतु वाक्वोरिन्द्रस्तिष्ठतु जठरे अग्निस्तिष्ठतु हृदये शिवस्तिष्ठतु कंठे वसवस्तिष्ठन्तु वक्त्रे सरस्वती तिष्ठतु नासिकयोर्वायुस्तिष्ठतु नयनयोश्चन्द्रादित्यौ तिष्ठेतां कर्णयोरश्विनौ तिष्ठेतां ललाटे रुद्रास्तिष्ठन्तु मूर्ध्यादित्यास्तिष्ठन्तु शिरसि महादेवस्तिष्ठतु शिखायां वामदेवस्तिष्ठतु पृष्ठे पिरागी तिष्ठतु पुरतः शूली तिष्ठतु पार्श्वयोः शिवाशङ्करौ तिष्ठेतां सर्वतो वायुस्तिष्ठतु ततो बहिः सर्वतो अग्निज्वालामाला परिवृतस्तिष्ठन्तु सर्वे शृङ्गेषु सर्वा देवताः यथास्थानं तिष्ठन्तु मां रक्षन्तु। अग्निर्मे वाचिस्थित इति यथा लिङ्गमङ्गानि संमृश्य ॐ अग्निर्मे वाचिस्थितः वाग्हृदये हृदयं मयि अहमृते अमृतं ब्रह्मणि वायुर्मे प्राणे स्थितः प्राणो हृदये हृदयं मयि अहमृते अमृतं ब्रह्मणि सूर्यो मे चक्षुषि स्थितः चक्षुर्हृदये हृदयं मयि अहमृते अमृतं ब्रह्मणि चन्द्रमा मे मनसि स्थितः मनो हृदये हृदयं मयि अहमृते अमृतं ब्रह्मणि दिशो मे श्रोत्रे स्थिताः श्रोत्रं हृदये हृदयं मयि अहमृते अमृतं ब्रह्मणि आपो मे रेतसि स्थिताः रेतो हृदये हृदयं मयि अहमृते अमृतं ब्रह्मणि पृथिवी मे शरीरे स्थिता शरीरं हृदये हृदयं मयि अहमृते अमृतं ब्रह्मणि ओषधिवनस्पतयो मे लोमसि स्थिताः लोमानि हृदये हृदयं मयि अहमृते अमृतं ब्रह्मणि इन्द्रो मे बले स्थितः बलगुं हृदये हृदयं मयि अहमृते अमृतं ब्रह्मणि पर्जन्यो मे मूर्धे स्थितः मूर्धा हृदये हृदयं मयि अहमृते अमृतं ब्रह्मणि ईशानो मे मन्यौ स्थितः मन्युर्हृदये हृदयं मयि अहमृते अमृतं ब्रह्मणि आत्मा म आत्मनि स्थितः आत्मा हृदये हृदयं मयि अहमृते अमृतं ब्रह्मणि पुनर्मा आत्मा पुनरायुरागात् पुनः प्राणः पुनरागोतमागात् वैश्वानरो रश्मिभिर्वावृधानः अन्तस्तिष्ठत्वमृतस्य गोपाः। तदंग कलशाराधनं करिष्ये। कलशस्य मुखे विष्णुः कंठे रुद्रः समाश्रितः मूले तत्र स्थितो ब्रह्मा मध्ये मातृगणा स्मृताः कुक्षौ तु सागराः सर्वे सप्तद्वीपा वसुन्धरा अर्ग्वेदोधैर्वेदः सामवेदोऽह्यथर्वणः अङ्गैश्च सहिताः सर्वे कलशाम्बुसमाश्रिताः। ॐ
आकलशेषु धावति पवित्रे परिशिच्यते उक्थैर्यज्ञेषु वर्धते आपो वा इदगुं सर्वं विश्वा भूतान्यापः प्राणावा आपः पशवापोन्नमापो मृतमापः सम्राडापो विराडापः स्वराडापश्छन्दागस्यापो ज्योतिगुष्यापो यजोगुष्यापः सत्यमापः सर्वा देवता आपो भूर्भुवः सुवराप ओम् यमुने चैव गोदावरि सरस्वती नर्मदे सिन्धु कावेरी जलेऽस्मिन् सन्निधिं कुरु श्रीबृहदीश्वर स्वामी पूजार्थं कलशोदकेन पूजा द्रव्याणि सम्प्रोक्ष्य देवम् आत्मानं च सम्प्रोक्ष्य ॐ सद्यो जातं प्रपद्यामि आसनं समर्पयामि सद्यो जाताय वै नमो नमः पादयोः पाद्यं समर्पयामि भवे भवेनाति भवे भवस्व मां हस्तयोः अर्घ्यं समर्पयामि भवोद्भवाय नमः आचमनीयं समर्पयामि वामदेवाय नमः अथ पञ्चामृतस्नानम् आप्यायस्व समेतुते विश्वदस्वपमुष्णियम् भवावाजस्य सङ्गते क्षीरेण स्तपयामि धिक्रावृन्नो अकारिसञ्जुष्णोरश्वस्य वाजिनः सुरभिनो मुखाकरत्प्रणयोगुं शिलाविशतु तत्रास्तपयामि शुक्रमसि ज्योतिरसि तेजोऽसि देवो वस्सविदोत्पुनात्वच्छिद्रेण पवित्रेण वसो सूर्यस्य रश्मिभिः आज्येन स्नपयामि मधुवातारतायते मधुक्षरन्ति सिन्धवः माध्वीर्नः सन्तोषधीः मधुनक्तमुदोषसि मधुमत्पार्थिवगुंरजः मधुद्यौरस्तु नः पिता मधुमान्नो वनस्पतिर्मधुमागुमस्तु सूर्यः माध्वीर्गावो भवन्तु नः मधुना स्नपयामि स्वादुपवस्व दिव्याय जन्मने स्वादुरिन्द्राय स्ववीतु नाम्ने स्वादुर्मित्राय वरुणाय वायवे बृहस्पतये मधुमाङ्गलाभ्यः शर्करया स्नपयामि या फलिनीर्या अफला पुष्पायाश्च पुष्पिणी बृहस्पतिप्रसूतास्तानो मुञ्चन्त्वगुंहसः फलोदकेन स्नपयामि अथ शुद्धोदकस्नानम् आपोहिष्ठामयो भुवस्तानभूर्जे दधातन महेरणाय चक्षसे यो वः शिवतमोरसस्तस्य भाजयते हनः उषतीरिव मातरः तस्मारङ्गमामभो यस्य क्षयाय जिन्वथा आपो जनयथा जनः अस्य श्रीरुद्रस्य प्रश्नस्य अघोर ऋषिः अनुष्टुप् छन्दः सङ्कर्षणमूर्तिस्वरूपो योऽसावादित्यः परमपुरुषः स एष रुद्रो देवता अग्निकृतचरमायाविष्टकाजागुं शतरुद्रीजे जपाभिषेके विनियोगः सकलस्य श्रीरुद्राध्यायस्य श्रीरुद्रो देवता एका गायत्री छन्दः तिस्रो अनुष्टुभः तिस्रः पङ्कजः सप्तानुष्टुभो द्वे जगत्यौ परमेश्वर ऋषिः श्री बृहदीश्वर स्वामी प्रसाद सिद्ध्यर्थे रुद्राभिषेके विनियोगः ओं नमः शंभवे च अग्निहोत्रात्मने अंगुष्ठाभ्यां नमः अयो भवे च दर्शपूर्णमासात्मने तर्जनीभ्यां नमः नमः शंकराय च चातुर्मास्यात्मने मध्यमाभ्यां नमः मजस्कराय च निरूढवशबन्धात्मने अनामिकाभ्यां नमः नमः शिवाय च ज्योतिष्टोमात्मने कनिष्ठिकाभ्यां नमः शिवतराय च सर्वकृत्वात्मने करतलकरपृष्ठाभ्यां नमः ओं नमः शंभवे च अग्निहोत्रात्मने हृदयाय नमः भजो भवे च दर्शपूर्णमासात्मने सरसे स्वाहा नमः शंकराय च चातुर्मास्यात्मने शिखायै वषटु मजस्कराय च निरूढपशबन्धात्मने कवचाजहुं नमः शिवाय च ज्योतिष्टोमात्मने नेत्रत्रयाय वौषटु शिवतराय च सर्वकृत्वात्मने अस्त्राय फटु भूर्भुवस्वरोमिति दिग्बन्धः
ధ్యానం ఆపాతాళనభస్థలాంతభువనబ్రహ్మాండమా విస్ఫురతు జ్యోతిష్పాటికలింగమౌళివిలసత్పూర్ణేन्दुवान्तामृतैः अस्तोकाप्रतलोकमीशमनि संवृत्तानुवाकाञ्जपन् ध्यायेदीप्सितसिद्धये ध्रुवपदं विप्रोभिषिञ्चेच्छिवम् ब्रह्माण्डव्याप्तदेहा भजते हिमरुचा भासमाना भुजङ्गैः कण्ठे कालाः कपर्दाः कलितशिशिकलाश्चण्डकोदण्डहस्ताः यक्षारुद्राक्षभूषा प्रणतभयहराश्चाम्भवा मूर्तिभेदाः रुद्रास्ते रुद्रसूक्तप्रकटितभवानः प्रयच्छन्तु सौख्यम् ॐ सञ्चमे मयश्च रुद्रो अजायत चन्द्रमा मनसो जातः चक्षुः सूर्यो अजायत विद्यते यज्ञेन यज्ञमयजन्त देवाः तानि धर्माणि प्रथमान्यासन् ते हनागम् महिमानः सजन्ते यत्र पूर्वे साध्याः सन्ति देवादयः जातवे सहनावतु सह नौ भुनक्तु सह वीर्यम् करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै ॐ शान्तिः शान्तिः शान्तिः। శివుడాడనే ఆడనే శివుడాడనే ఆడనే శివుడు అద్రిజముందర చేడెలుగుములై వేడుక మీరగా ఆడనే శివుడాడనే ఆడనే శివుడు అద్రిజముందర చేడెలుగుములై వేడుక మీరగా ఆడనే శివుడాడనే విలసిత మృదు పదముల చిరుగజ్జలు ఘలు 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 ఘల్లని మ్రోయ వామదేవాయ నమః స్థానం సమర్పయామి స్నానానంతరం ఆచమనీయం సమర్పయామి జ్యేష్ఠాయ నమః వస్త్రయుగ్మం సమర్పయామి వస్త్రయుగ్మధారణానంతరం ఆచమనీయం సమర్పయామి శ్రేష్ఠాయ నమః ఉపవేదం సమర్పయామి ఉపవేదధారణానంతరం ఆచమనీయం సమర్పయామి రుద్రాయ నమః ఆభరణాన్ని సమర్పయామి కాలాయ నమః గంధం సమర్పయామి కలవికరణాయ నమః అక్షతాన్ సమర్పయామి బలవికరణాయ నమః బిల్వదళం సమర్పయామి ఓం దేవాయ నమః సర్వాయ దేవాయ నమః ఈశానాయ దేవాయ నమః పశుపతయే దేవాయ నమః రుద్రాయ దేవాయ నమః ఉగ్రాయ దేవాయ నమః భీమాయ దేవాయ నమః మహతే దేవాయ నమః భవస్య దేవస్య పత్న్యై నమః సర్వస్య దేవస్య పత్న్యై నమః ఈశానస్య దేవస్య పత్న్యై నమః పశుపతేర్ దేవస్య పత్న్యై నమః రుద్రస్య దేవస్య పత్న్యై నమః ఉగ్రస్య దేవస్య పత్న్యై నమః భీమస్య దేవస్య పత్న్యై నమః మహతో దేవస్య పత్న్యై నమః నిధనాయ నమః పరమలింగాయ నమః ఏతత్ సోమస్య సూర్యస్య సర్వలింగస్థాపయతి పాణిమంత్రం పవిత్రం ఓం శివాయ నమః ఓం మహేశ్వరాయ నమః ఓం శంభవే నమః ఓం పినాకినే నమః ఓం శశిశేఖరాయ నమః ఓం వామదేవాయ నమః ఓం విరూపాక్షాయ నమః ఓం కపర్దినే నమః ఓం నీలలోహితాయ నమః ఓం శంకరాయ నమః ఓం శూలపాణజే నమః ఓం ఖట్వాంగినే నమః ఓం విష్ణువల్లభాయ నమః ఓం శిపివిష్టాయ నమః ఓం అంబికానాథాయ నమః ఓం శ్రీకంఠాయ నమః ఓం భక్తవత్సలాయ నమః
ఓం భవాయ నమః ఓం శర్వాయ నమః ఓం త్రిలోకేశాయ నమః ఓం శృతికంఠాయ నమః ఓం శివాప్రియాయ నమః ఓం ఉగ్రాయ నమః ఓం కపాలినే నమః ఓం కౌమారజే నమః ఓం అంధకాసురసూదనాయ నమః ఓం గంగాధరాయ నమః ఓం లలాటాక్షాయ నమః ఓం కాలకాలాయ నమః ఓం కృపానిధయే నమః ఓం భీమాయ నమః ఓం పరశుహస్తాయ నమః ఓం మృగపాణజే నమః ఓం జటాధరాయ నమః ఓం కైలాసవాసినే నమః ఓం కవచనే నమః ఓం కఠోరాయ నమః ఓం త్రిపురాంతకాయ నమః ఓం వృషాంకాయ నమః ఓం వృషభారూఢాయ నమః ఓం భస్మోద్ధూళిత విగ్రహాయ నమః ఓం సామప్రియాయ నమః ఓం స్వరమజాయ నమః ఓం త్రిజీమూర్తయే నమః ఓం అనీశ్వరాయ నమః ఓం సర్వజ్ఞాయ నమః ఓం పరమాత్మనే నమః ఓం సోమసూర్యాగ్నిలోచనాయ నమః ఓం హవిషే నమః ఓం యజ్ఞమజాయ నమః ఓం సోమాయ నమః ఓం పంచభక్త్రాయ నమః ఓం సదాశివాయ నమః ఓం విశ్వేశ్వరాయ నమః ఓం వీరభద్రాయ నమః ఓం గణనాథాయ నమః ఓం ప్రజాపతయే నమః ఓం హిరణ్యరేతసే నమః ఓం దుర్ధర్షాయ నమః ఓం గిరీశాయ నమః ఓం గిరిశాయ నమః ఓం అనఘాయ నమః ఓం భుజంగభూషణాయ నమః ఓం భర్గాయ నమః ఓం గిరిధన్వినే నమః ఓం గిరిప్రియాయ నమః ఓం కృత్తివాససే నమః ఓం పురారాతజే నమః ఓం భగవతే నమః ఓం ప్రమథాధిపాయ నమః ఓం మృత్యుంజయాయ నమః ఓం సూక్ష్మతనవే నమః ఓం జగద్వ్యాపినే నమః ఓం జగద్గురవే నమః ఓం వ్యోమకేశాయ నమః ఓం మహాసేనజనకాయ నమః ఓం చారువిక్రమాయ నమః ఓం రుద్రాయ నమః ఓం భూతపతయే నమః ఓం స్థానవే నమః ఓం అహిర్బుద్ధిజాయ నమః ఓం దిగంబరాయ నమః ఓం అష్టమూర్తయే నమః ఓం అనేకాత్మనే నమః ఓం సాత్వికాయ నమః ఓం శుద్ధ విగ్రహాయ నమః ఓం శాశ్వతాయ నమః ఓం ఖండపరశవే నమః ఓం అజాయ నమః ఓం పాశవిమోచకాయ నమః ఓం మృడాయ నమః ఓం పశుపతయే నమః ఓం దేవాయ నమః ఓం మహాదేవాయ నమః ఓం అవ్యయాయ నమః ఓం హరయే నమః ఓం పూషదంతభిదే నమః ఓం అవ్యగ్రాయ నమః ఓం దక్షాధ్వర హరాయ నమః ఓం హరాయ నమః ఓం భగనేత్రభిదే నమః ఓం అవ్యక్తాయ నమః ఓం సహస్రాక్షాయ నమః ఓం సహస్రపదే నమః ఓం అపవర్గప్రదాయ నమః ఓం అనంతాయ నమః ఓం తారకాయ నమః ఓం పరమేశ్వరాయ నమః ఓం బలాయ నమః ధూపమాఘ్రాపయామి బలప్రమథనాయ నమః దీపం దర్శయామి సర్వభూతదమనాయ నమః నైవేద్యం శ్రీ ఉమాబృహదీశ్వరస్వామి దేవతాభ్యో నమః అమృతఫలాన్ని నివేదయామి ఓం ప్రాణాయ స్వాహా ఓం అపానాయ స్వాహా ఓం జ్ఞానాయ స్వాహా ఓం ఉదానాయ స్వాహా ఓం సమానాయ స్వాహా మధ్య మధ్యే పానీయం సమర్పయామి అమృతాపిధానమసి ఉత్తరాపోషణం సమర్పయామి హస్తౌ ప్రక్షాళయామి పాదౌ ప్రక్షాళయామి ఆచమనీయం సమర్పయామి మనోన్మనాయ నమః తాంబూలం సమర్పయామి అథ నీరాజనం ఓం అఘోరేభ్యో తఘోరేభ్యో సంభ్రాజం చ విరాజం చాభిశ్రీర్యాచనో గృహే లక్ష్మీరాష్ట్రస్య ముఖే తయా మాసగుం సృజామసి శ్రీ ఉమాబృహదీశ్వర స్వామి నమః కర్పూర నీరాజనం దర్శయామి నీరాజనానంతరం ఆచమనీయం సమర్పయామి నమస్కరోమి నమః పార్వతీపద కాత్యాయనాయ విద్మహే కన్యాకుమారి ధీమహి తన్నో దుర్గః ప్రచోదయాత్ శ్రీ ఉమాబృహదీశ్వర స్వామి నమః సువర్ణమంత్రపుష్పం సమర్పయామి ఓం ఈశానः సర్వవిద్యానామీశ్వరः సర్వభూతానాం బ్రహ్మాధిపతిర్బ్రహ్మణోధిపతిర్బ్రహ్మ శివో మే అస్తు సదా శివో ఆత్మప్రదక్షిణ నమస్కారాన్ సమర్పయామి
पुनः पूजाञ्च करिष्ये। चित्रमाच्छादयामि चामराभ्यां वीजयामि नृत्यं दर्शयामि गीतं श्रावयामि आन्दोलिकानारोहयामि समस्तराजोपचार भक्त्युपचार शक्त्युपचार पूजा समर्पयामि। यस्य स्मृत्यात नामोक्त्यातपः पूजा क्रियादिषु न्यूनं सम्पूर्णतां याति सत्यो वन्देतमीश्वरं मन्त्रहीनं क्रियाहीनं भक्तिहीनं महेश्वर यत्पूजितं मया देवा परिपूर्णं तदस्तु ते। अनेन लघुन्यासपूर्वक रुद्राभिषेचनेन भगवान् सर्वात्मकः श्री उमासहित बृहदीश्वरः स्वप्रीणातु एतत्फलं परमेश्वरार्पणमस्तु। అందరూ కూడా చెప్పండి. కరచరణ కృతం వా करचरणकृतं वा కర్మ వాక్కాయజం వా कर्मवाक्कायजं वा శ్రవణనయనజం వా श्रवणनयनजं वा మానసం వా పరాధం मानसं वा पराधं విహితమవిహితం వా विहितमविहितं वा సర్వమేతక్షమస్వ सर्वमेतत्क्षमस्व జయ జయ కరుణాబ్ధే जय जय करुणाब्धे శ్రీ మహాదేవ శంభో श्रीमहादेव शम्भो సూర్యచంద్రాగ్నినేత్రాయ నమః कैलासवासिने अम्बिका प्राणनाथाय महादेवाय मङ्गलम् శ్రియకాంతాయ कान्ताय कल्याणनिधये निधये श्रीवेङ्कटनिवासाय श्रीनिवासाय मङ्गलम् నమః పార్వతీపతయే హర హర हर महादेव हर ఇప్పుడు మన కులపతుల వారు ఈ కార్యక్రమం గురించి 2 మాటలు చెప్తారు. నమః పార్వతీపతే హర హర మహాదేవ శంభో శంకర. ఇంతవరకు కూడా చక్కగా లింగోద్భవ పుణ్యకాలంలో మనం ఈ యజుర్వేదంలోని నమ్మక చమకయుక్తమైనటువంటి లఘున్యాసపూర్వకమైనటువంటి రుద్రాభిషేక విధిని మనం తిలకించాం. వేద విధుల యొక్క ముఖార విందాల నుంచి వినుశ్రుతమైనటువంటి దివ్యమైనటువంటి వేదమంత్ర సమన్వితమైన ఈ అభిషేక విధి స్వామివారికి ఎంతో ప్రశస్తమైనటువంటిది. అందున మనకు ఈ శివరాత్రి శుభ సందర్భంలో, మహాశివరాత్రి శుభ సందర్భంలో 3 విధులను చెప్పారు మనకి. భక్తులందరూ, శివభక్తులందరూ చేయవలసినటువంటి విధులు 3 విధాలుగా ఉంటాయన్నారు. ఒకటేమిటంటే పగటి సమయం అంతా కూడా ఉపవాసాన్ని ఆచరించడం అనేటువంటిది. ఉపవాసం అంటే కేవలం నిరాహారంగా ఉండడం మాత్రమే కాదు. ఆహారం అనేటువంటిది కేవలం ముఖం ద్వారా మనం తీసుకునేటువంటి పదార్థ గ్రహణం మాత్రమే కాదు. అది మనకు పంచ జ్ఞానేంద్రియములు, పంచ కర్మేంద్రియములు ఏవైతే ఉన్నాయో వాటి విషయముల నుంచి కూడా వాటిని వినివర్తనం చేయాలి అన్నారు. అంటే పంచ జ్ఞానేంద్రియాలు అనేటువంటివి ఏవైతే ఉన్నాయో అవి నేత్రములు, శ్రోత్రములు. నేత్రములు అంటే కళ్ళు, శ్రోత్రములు అంటే చెవులు, నాసిక అనేటువంటిది ముక్కు, అదేవిధంగా త్వక్ చర్మము. ఈ విధమైనటువంటివి ఈ పంచ జ్ఞానేంద్రియములు ఏవైతే ఉన్నాయో త్వక్, చక్షు, శ్రోత్ర, జిహ్వా గ్రాణేంద్రియాలు. అన్నిటికంటే ప్రమాదకరమైనటువంటిది జిహ్వ. కాబట్టి ఈ 5ంటిని కూడా మనం నియంత్రించుకోవాలి అని చెప్పారు. విషయ ప్రపంచం అనేది చాలా ప్రబలమైనటువంటిది. కంటిని ఏదో వస్తువు ఆకర్షిస్తూనే ఉంటుంది, చెవిని ఏదో ఒక ధ్వని ఆకర్షిస్తూనే ఉంటుంది, చర్మాన్ని ఏదో ఒక రకమైనటువంటి స్పర్శ ఆకర్షిస్తూనే ఉంటుంది. కనుక ఈ విధంగా పంచ జ్ఞానేంద్రియాలు కూడా వాటి వాటి విషయాల నుంచి వినివర్తనం చేయడం, ఆ విషయాలు ఈ పంచజ్ఞానేంద్రియాలకి తృప్తిని కనుక కలిగించినట్లయితే ఆ తృప్తి అనేటువంటిది ఏదైతే ఉన్నదో అది ఆకలిని తీర్చినట్లే. ఆకలి అనేటువంటిది కేవలం కడుపులో మాత్రమే కాదు, మనస్సులో ఉంటుంది, బుద్ధిలో ఉంటుంది, అహంకారంలో ఉంటుంది, వీటన్నిటిలో కూడా ఆకలి ఉంటుంది. ఈ ఆకలిని అంతటినీ కూడా తీర్చడం కోసం ఈ పంచ జ్ఞానేంద్రియాలు తపన పడుతూ ఉంటాయి. వాటి నుంచి దూరం చేసి శివ శివేతి 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 వా, హర హరేతి 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 వా, భవ భవేతి 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 వా, భజమన శివమేవ నిరంతరం అనేటువంటి భావనను మనం చక్కగా మనస్సుకి పూర్తిగా పట్టించుకోవలసినటువంటి అవసరం ఉన్నది. శివ శివేతి శివేతి శివేతివ,
ఇక్కడ శివశబ్దం మంగళవాచకం. సమస్త విధములైనటువంటి మంగళములు మనం పొందాలి అంటే మనం ఆ పరమశివుని నిరంతరం స్మరించుకోవాలి. కాబట్టి శివ శివేతి శివేతి శివేతివా అని చెప్పాం. ఆ తర్వాత భవ భవేతి భవేతి భవేతివా. ఆ భవశబ్దం అనేటువంటిది మనం చుట్టూ కనబడనటువంటి త్రాటి చేత కట్టివేయబడి ఉన్నాం మనం. ఆ కనబడని ఆ త్రాడు ఏదైతే ఉన్నదో అది వేరు ఇంకోటి ఏమీ కాదు, మన చుట్టూ ఉన్న సంసారం అన్నమాట, సాంసారిక బంధాలు. కనుక ఈ సాంసారిక బంధాలకు లోనైనటువంటి వాడు ఆయన పునరపి జననం పునరపి మరణం పునరపి జననీ జఠరే శయనం అని నిరంతరం కూడా ఆ అమ్మ కడుపులోకి చేరడం, అమ్మ కడుపులోంచి బయటపడడం, ఆ పడినటువంటి ఆ తల్లిని తన్నుతూ ఉండడం, ఆ పైన మళ్ళా లోకంలో అనేక రకాలైన బంధాలకు లోనవుతూ ఉండడం, మళ్ళా మరణిస్తూ ఉండడం, మళ్ళా అమ్మ కడుపులోకి చేరడం అనేటువంటిది అది ఒక సాంసారిక చక్రం అన్నమాట. దీన్నే మనకి కఠోపనిషత్తులో అవిద్యాయామంతరే వర్తమానా స్వయం ధీరా పండితం మన్యమానా దంద్రమ్యమానా పర్యంధి మూఢా అంధేనైవ నీయమానా యథాంధా అని చెప్పేసరని చక్కగా అద్భుతంగా చెప్పారు. మనకు ఉండేటువంటిది ఈ అవిద్యకు లోనైనటువంటి వాళ్ళం మనం దీంట్లో కొట్టుమిట్టులాడుతూ ఉంటామని. కనుక ఇలాగా ఇటువంటి అతి భయానకమైనటువంటి సాంసారిక చక్రంలోంచి తప్పించడం కోసం భవ భవేతి భవేతి భవేతివా అంటాం. ఆ పైన హర హరేతి హరేతి హరేతివా, జనన మరణ చక్రం నుంచి మనం బయటపడడం కోసం ఈ చక్కగా హరశబ్దం మనం స్మరించుకోవాలి అన్నారు. భజమనస్యమేవ నిరంతరం అని, ఇది ఉపవాసం అంటే. ఇంకా రెండవది ఏదైతే ఉన్నదో అది మనకు అభిషేక విధి. మనకు స్వామివారు ఈ ప్రాదుర్భావ సమయం ఏదైతే ఉన్నదో ఈ లింగోద్భవ కాలంలో కనుక ఈ శివాభిషేకం చేసినా చూసినా అది మనని తరింపజేస్తుంది అన్నారు. ఇక మూడవది ఆరాత్రం జాగరణం అన్నమాట. జాగరణం అనేటువంటిది కూడా కేవలం కనులతో మాత్రమే మేలుకొని ఉండడం కాదు. అది ఆ జాగరణం అనేటువంటిది ఏమిటంటే అది మన యొక్క సమస్త ఇంద్రియాలను వీటన్నింటినీ జాగరితం చేసి శివుని మీదనే నిలపాలన్నమాట. కనుక మనం ఆలోచన చేసేటువంటిది శివుని గురించి, ఇంద్రియాలు అన్నీ కూడా శివుని గురించే భావించుకోవాలి. రుచిలో శివుడు ఉండాలి, అదేవిధంగా స్పర్శలో శివుడు ఉండాలి, ఆ దృశ్యంలో శివుడు ఉండాలి. ఇలా అన్ని రకాలుగా భావించుకోవాలి. ఇది మనకు శివరాత్రి వేళ మనం చేయవలసినటువంటి ఈ కార్యత్రయం అనేటువంటిది. కనుక ఈ విధంగా కనుక మనం చేసినట్లయితే మనం ఈ సాంసారికమైన బంధాలకు లోనవ్వకుండా ఉంటాము అనేటువంటిది ఈ మహాశివరాత్రి నాడు మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైథాపూర్. జ్యోతిష్యం, వాస్తుశాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం. దుర్గాదేవి, కాలభైరవ ఉపాసనతో వాక్సిద్ధి పొందిన శ్రీ శ్రీ బోధానందగిరి స్వామివారు మీకు ఎలాంటి సమస్యలున్నా, వాటిలో ముఖ్యంగా ధన నష్టం, ఆరోగ్య నష్టం, భార్యాభర్తల మధ్య గొడవలు, ప్రేమించుకున్న వారు దూరం అవడం, ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం, రోడ్డు ప్రమాదాలు, అప్పుల బాధలు, వ్యవసాయంలో నష్టాలు, పెద్దల మాట పిల్లలు వినకపోవడం, ఆరోగ్య శాంతి, గృహశాంతి, మనశ్శాంతి లేకపోవడం, ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి. మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి. అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచకవ్య మరియు మూలికా వైద్యం చేయబడును. నమ్మకంతో రండి, ఆయురారోగ్యాలతో వర్ధిల్లండి. మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం, సైథాపూర్, వీరభద్రస్వామి గుడి దగ్గర, యాదగిరిగుట్ట. సంప్రదించవలసిన నెంబర్ 9849213754 మరియు 9618034138.